రైతు బంధు నిధుల విడుదలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 27 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని చెప్పారు. మిగిలిన రైతుల ఖాతాల్లోనూ వెంటనే రైతు బంధు నిధులు జమ చేయాలని మంత్రి తుమ్మల అధికారుల్ని ఆదేశించారు. సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావులతో రైతు బంధు నిధుల విడుదలపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. యాసంగి వరి సాగు పనులు సాగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి డబ్బులు అవసరమవుతాయని మంత్రి తెలిపారు. రైతులందరి ఖాతాల్లో రోజువారీగా రైతు బంధు విడుదల చేయాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. రైతు బంధు అమలుపై సంక్రాంతి తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. రైతు బంధుపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రైతు బంధు నిధుల విడుదలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటనలు చేశారు. ఇప్పటి వరకు 20 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశామని కూడా స్పష్టం చేశారు. అయితే మిగిలిన రైతులకు కూడా ఖాతాలో వెంటనే రైతు బంధు నిధులు జమ చేయాలని కూడా మంత్రి తుమ్మల అధికారులను కూడా ఆదేశించారు. అయితే నిన్న సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అలాగే వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావులతో రైతు బంధు నిధుల విడుదలపై మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికీ ఎంతమంది రైతులకు ఏసంగి పంట సాగు సంబంధించి రైతు బంధు డబ్బులు వేసారపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే మనకు అందుతున్న ప్రకారం ఇప్పటి వరకు అయితే చాలా మందికి కూడా రైతు బంధు డబ్బులు పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏసంగి సంబంధించిన పథకాలన్నీ కూడా స్టార్ట్ చేశారు రైతులందరూ. అయితే రైతు బంధు నిధులు విడుదల కాకపోవడంతో కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మంత్రి గాని, సీఎం రేవంత్ రెడ్డి గాని రైతు బంధు నిధులు విడుదల చేశాం, అందరి రైతుల ఖాతాలో పడతాయని చెప్తున్నా కూడా ఇప్పటి వరకు రైతు బంధు నిధులు మాత్రం ఎకరంలోపు ఉన్న వారికి మాత్రమే పడ్డ పరిస్థితి. మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపుగా అర్ధెకరం ఉన్న వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి. ఇంకా డబ్బులు రిలీజ్ కాకపోవడానికి కారణాలు ఏంటంటే కూడా ఇంకా మల్లగుళ్ళు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు సందీప్. ఇటు రైతు బంధు నిధులు విడుదల కాకపోవడంతో రైతులంతా కూడా బయట ప్రైవేట్ కూడా ఆశ్రయించి అప్పులు తీసుకొచ్చి రైతులు పెట్టుబడి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మాత్రం ఎందుకు డిలే అవుతుంది? మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ అయిందా? మరి ఎందుకు రైతు బంధులు రిలీజ్ చేయడంలో డిలే అవుతుంది పై కూడా అధికారులు స్పందించిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ప్రజెంట్ అయితే తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న ప్రకారం అయితే రైతు ఈ పరిస్థితులు కూడా అందిస్తున్నామని చెప్తున్నారు. కానీ రైతుల ఖాతాలో రోజువారీ రైతు బంధు నిధులు విడుదల చేయాలని కూడా మంత్రి స్పష్టం చేశారు. అయినా కూడా చాలా మంది రైతుల ఖాతాలో కూడా డబ్బులు పడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతు బంధువులపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేసినప్పటికీ కూడా మరి ఇప్పటి వరకు మాత్రం ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే పడ్డాయి. మరి మిగతా వాళ్ళ సంగతి 5 ఎకరాల వరకు ఉన్న వారికి వేస్తారా లేకపోతే అందరికీ వేస్తారన్నపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అయితే అవసరం అయితే ఉంది. ప్రజెంట్ అయితే ప్రస్తుతం పాత విధానం ఆధారంగానే అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రైతు బంధు పథకం ఆధారంగానే అందరికి కూడా డబ్బులు వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు కూడా రైతు భరోసా పేరుతో కూడా ఒక స్కీమ్ కూడా తీసుకొచ్చారు. ఆ యొక్క పెట్టుబడి సాయం కూడా పెంచుతామని కూడా స్పష్టం చేశారు. ఎన్నికల్లో కూడా అదే విధంగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు, మీరు వెయిట్ చేయండి, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుంది, అందరికి కూడా రైతు భరోసా సంబంధించి కూడా మేము పెంచుతాము, దాదాపుగా రైతులందరూ కూడా ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి కూడా వేస్తామని కూడా స్పష్టం చేశారు. అలాంటి కౌలు రైతులు కూడా ఇస్తామన్నారు. కానీ మరి ఒక ఆ మాట మాత్రం నింపుకోవాలని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ విమర్శిస్తున్నారు. అధికారంలో వచ్చిన వెంటనే రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేస్తామన్నారు. కానీ మరి ఎందుకు ఇప్పటి వరకు ఎందుకు డిలే అవుతుందన్నపై కూడా ఇంకా అధికారుల నుంచి అయితే ఇంకా వివరణ రావాల్సిన అవసరం అవుతుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఓ రకంగా చెప్తున్నారు, మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం మరో రకంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు మరి 27 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా వరకు కూడా అధ్యక్షులు ఉన్న వారికి, ఎకరం లోపు ఉన్న వారికి ఇప్పటి వరకు డబ్బులు జమ అయినాయి. ఎవరికి కూడా SMS కూడా రావడం లేదు. కానీ వారికి డబ్బులు పడ్డాయా లేదని కూడా చాలా మంది లోకల్ బ్యాంక్ లో కానీ బ్యాంక్స్ కి వెళ్ళి మరి చెక్ చేసుకుంటున్నారు. అయినా కూడా పడలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీనిపై రైతులందరూ కూడా
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మంత్రి గానీ సీఎం కేసీఆర్ గానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ క్లారిటీ ఇవ్వాల్సిన అయితే అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 5-6 రోజుల్లోనే మొత్తం అన్ని డబ్బులు కూడా క్లియర్ చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఈ యొక్క రైతు బంధు డబ్బులు, రైతు భరోసా డబ్బులు ఎందుకు డిలే అవుతుంది? మరి రాష్ట్ర ఖజానాలో మరి డబ్బులు లేకరా, లేకపోతే ఇటు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి సమన్వయ లోపం వల్ల ఈ రకంగా జరుగుతుందా? మరి మాత్రం స్పష్టం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మరి 20 లక్షల మందికి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశామని చెప్తున్నా కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. చాలా మందికి కూడా ఇంకా పర్లేదు, కనీసం మెసేజ్ కూడా రాలేదు. కానీ ఇప్పటికే కేసంగి సంబంధించి పనులు కూడా ప్రారంభమైపోయి చాలా మంది రైతులంతా కూడా డబ్బులు పడకపోవడంతో బయట దళాలు కానీ బయట ప్రైవేట్ వారిని కూడా ఆశ్రయించి అప్పులు కూడా తెచ్చుకొని బ్యాంకులు కూడా తెచ్చుకొని వాళ్ళు వ్యవసాయ పెట్టుబడులు కూడా పెడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా మరి అధికారులు ఇటు ప్రభుత్వం మధ్య కూడా కొంచెం సమన్వయం లోపించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఒక రైతు బంధు డబ్బులు ఎందుకు డిలే అవుతున్నపై కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నా కూడా మరి రియాలిటీగా మాత్రం ఇటు రైతుల ఖాతాలో మాత్రం ఆ డబ్బులు మాత్రం పడలేదని చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా కూడా ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధులు డబ్బులు అయితే జమ అయ్యాయి. మరి రోజువారీగా అందరి రైతుల ఖాతాలు కూడా డబ్బులు జమ చేస్తామని చెప్తున్నా కూడా మరి గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం 5 నుంచి 10 రోజుల్లో మొత్తం అందరి అకౌంట్ పడినాయి. కానీ ఇప్పుడు దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ రోజుకి 4 రోజులు గడుస్తుంది. అయినా కూడా రైతుల ఖాతాలో మాత్రం డబ్బులు పడిన పరిస్థితి కనిపిస్తుంది సందీప్. మరి దీనిపై మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, మంత్రులు ఏ విధంగా స్పందిస్తారు? మన మంత్రులు అయితే మేము దాదాపు 20 లక్షల రైతుల ఖాతాలో కూడా డబ్బులు వేసామని చెప్తున్నా కూడా మరి గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి లేదు. కాబట్టి మరి దీనికి ఎవరు సమాధానం చెప్తున్నప్పుడు కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అయితే అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇది ప్రభుత్వానికి అధికారుల మధ్య కొంచెం సమన్వయ లోపం అయితే జరిగినట్టుగా ఉంది. కాబట్టి మరి దీనిపై కొంచెం క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రైతులు కూడా ఏ సంఖ్య పంటకు సంబంధించి పనులను కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి డబ్బులు ఇంకా అందకపోవడంపై కూడా కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి ఇక రాబోయే 2-3 రోజుల్లో కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మరో 4-5 రోజులు అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలా వరకు బ్యాంకులో కూడా సెలవు ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క 4-5 రోజుల్లోపే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా కల్పిస్తుంది. ప్రజెంట్ అయితే చాలా వరకు ఎకరం లోపు రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు జమ అయ్యి మరి 5 ఎకరాల లోపు ఇస్తారా, అందరికి ఇస్తారన్నపై కూడా ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి మరి ఎప్పుడు ఇస్తారన్నపై కూడా ఇంకా రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి దీనిపై మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించాలని అవసరం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇంకా రైతుల ఖాతాలో చాలా మంది కూడా డబ్బులు పడలేని పరిస్థితి కొనసాగుతుంది. సందీప్, సతీష్, అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పిన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 15,000 ఇస్తారా, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి పాత స్కీమ్ ని అమలు చేస్తారా? ఎస్ అండి, ప్రజెంట్ అయితే పాత స్కీమ్ ని అమలు చేస్తున్నారు. ఏదైతే ఎకరానికి 5,000 ఉందో అదే విడత వారిగా చేస్తున్నారు. అయితే తర్వాత అంటే మరో విడత ఇటు వానాకాలం పంటలకు సంబంధించి కూడా అప్పుడు మళ్ళీ కొత్తగా రైతు భరోసా కింద కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చారు. కాబట్టి దాని ప్రకారం ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తామని కూడా చెప్పారు. అదే విధంగా కౌలు రైతులకి కూలీలకు కూడా 12,000 ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అదే విధంగా ఇటు 6 గ్యారెంటీలు కూడా అందులో పొందుపరిచారు. కాబట్టి ఒక్కొక్క గ్యారెంటీ కూడా ఇప్పటికే అమలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం ఇటు రైతు బంధుకు సంబంధించిన పైసలు కానీ రైతు భరోసా డబ్బులు కానీ పాత విధానం ప్రకారం వేసినా కూడా ఇప్పటి వరకు కూడా చాలా మందికి రైతు బంధువులు డబ్బులు అయితే ఇంకా రైతుల ఖాతాలో ఇంకా పడిన పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే మాత్రం దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ రోజుకి నెల అవుతుంది. దాదాపు ఈ స్కీమ్ అంటే రైతు బంధు నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 20 రోజుల క్రితం చెప్పారు. కానీ ఇంతవరకు మాత్రం ఇంకా ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి. కానీ ఇంతవరకు 5 ఎకరాల లోపు ఉన్న మందికి మాత్రం ఎవరికి పడలేదు. ఎందుకంటే రోజు వాళ్ళు చూసుకుంటే మాత్రం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫస్ట్ డే నుంచి మొదలుకుంటే 10 days లోపే అందరు కూడా రైతుల ఖాతాలో కూడా డబ్బులు జమ చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇంతవరకు దాదాపుకు ఈ యొక్క రైతు బంధు డబ్బులు రిలీజ్ చేస్తామని 20 రోజుల నుంచి చెప్తున్నా కూడా ఇంతవరకు మాత్రం ఇంకా రైతుల ఖాతాలో ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశంలో మరి 20 లక్షల మందికి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్తున్నా మాత్రం కాదు గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. చాలా మంది కూడా ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదు. ఎందుకంటే ఎకరం లోపు ఉన్న వారికే పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మందికి పడకపోవడంతో ఇటు రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు డిలే అవుతుంది? మరి సాఫ్ట్వేర్ లోపం వల్ల, లేకపోతే అధికారులకు ప్రభుత్వానికి మధ్య
ఏమైనా సమన్వయం లోపించిందా, దీని ఆధారంగానే డబ్బులు ఎందుకు డీలే అవుతున్నపై కూడా ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గానీ మంత్రులు గానీ స్పందించాలని అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఎక్కడ లేట్ అవుతుంది, ఎందుకు డబ్బులు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడానికి కారణాలకి మరి ఇటు దానికి సంబంధించిన నిధులు జమ చేయడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా, లేకపోతే రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేక ఈ రకంగా డిలే అవుతున్నపై కూడా ఇంకా స్పష్టం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు, దాదాపు 6 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉంది కాబట్టి అన్ని స్కీమ్ల ఇంప్లిమెంటేషన్ లో కొంచెం డిలే అవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపై కూడా మరి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే రైతుల డబ్బుల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. కాకపోతే అధికారులు మాత్రం అధికారికంగా చెప్తున్నప్పుడు కూడా కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు సందీప్. ఇంతవరకు అయితే రైతుల ఖాతాలో ఇంకా చాలా మందికి కూడా డబ్బులు జమ కాలేదు. ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు డబ్బులు అయితే జమ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి మిగతా వారికి ఇంకెప్పుడు ఇస్తారు అనేదిపై కూడా ఇంకా ఆందోళన వ్యక్తం అవుతుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.